హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు లెసన్ కొరకు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక నది ఉంది పిల్లలు. మరి ఆ నీళ్ళలో చాలా రకాల చేపలు ఉన్నాయి పిల్లలు. అయితే అన్ని ఫిషెస్ కంటే ఒక ఫిష్ చాలా స్పెషల్గా ఉంది. ప్రెషియస్ స్టోన్స్ తోటి దాని బాడీ అంతా కవర్ చేసింది. ఆ స్టోన్స్ చాలా షైనింగ్గా ఉన్నాయన్నమాట. చుట్టుపక్కనున్న చేపల కంటే ఈ చేప చాలా మెరిసిపోతుంది పిల్లలు. అప్పుడు చుట్టుపక్కనున్న ఫిషెస్ అన్నీ కూడా దాన్ని చూసి, అబ్బా నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నీ దగ్గర అన్ని రకాల కలర్స్ కనిపిస్తున్నాయి, నిన్ను చూస్తుంటే రెయిన్బో ఫిష్ అని పిలవాలనిపిస్తుంది. హే రెయిన్బో ఫిష్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా, నీ మీద ఉన్న ఆ ప్రెషియస్ స్టోన్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో నాకు బాగా నచ్చింది అని చుట్టుపక్కల ఉన్న ఫిషెస్ అన్నీ కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాయి. పక్కన వెళ్తున్న ఆ రెయిన్బో ఫిష్ని చూడగానే అన్ని దగ్గరికి వచ్చి, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అని సంతోషపడుతుంటే, ఆ గ్రూప్లో ఉన్న ఒక ఫిష్ ఏం చేసిందంటే, ఏ రెయిన్బో ఫిష్, నీ మీద చాలా స్టోన్స్ ఉన్నాయి కదా, కనీసం నీ స్టోన్స్లో ఒక్క స్టోన్ అయినా నాకు ఇస్తావా? నాకు ఒక్క స్టోన్ ఇస్తే నీ దగ్గరున్న మెరుపులో కొంచెమైనా నేను తీసుకుంటాను, ప్లీజ్ నాకు ఇస్తావా అని అడిగితే, అమ్మో నా స్టోను నీకిమ్మంటావా, నేను అస్సలు ఇవ్వనంటే ఇవ్వను, వెళ్ళు అవతలకి, నా మీద ఉన్న మెరుపులు చూసావా, నేను ఎంత మెరిసిపోతున్నానో చూసావా, నాలాగా మీరెవ్వరూ ఉండలేరు, మీ వల్ల కాదు, అయినా మీలాంటి ఫిషెస్కి నేనెందుకు ఇవ్వాలి నా స్టోన్, నేను ఇవ్వనంటే ఇవ్వను అని సీరియస్గా వెళ్ళిపోయింది పిల్లలు. పక్కనున్న ఫిషెస్ అన్నీ కూడా, అయ్యో నీకు ఇవ్వలేదా, సరేలే నేను కూడా అడుగుతాను, ట్రై చేస్తానని మరొక ఫిష్ అడిగింది. అప్పటిదాకా అన్ని ఫిషెస్ కలిసి రెయిన్బో ఫిష్ యొక్క అందాన్ని పొగుడుతూ ఉంటే, అలా అన్ని ఫిష్లను చూసుకుంటా, నా అందం అంటే ఏమనుకుంటున్నారో, మీకెవ్వరికి నాలాంటి అందం లేదు, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో, నాలాగా ఉండటం మీ వల్ల కాదు, ఏమనుకుంటున్నారో ఏమో అని ఈ ఫిష్ పక్కనున్న వాటన్నిటికీ చెప్తా ఉంది. అన్ని చేపలు కలిసి దీని అందాన్ని చూసి భలే మెచ్చుకున్నాయని చెప్పాను కదా పిల్లలు. ఎప్పుడైతే ఒక ఫిష్ వైపు చూసి దాన్ని తక్కువ చేసి మాట్లాడిందో, పక్కనున్న చేపలన్నీ కూడా బాధపడ్డాయి. మరో ఫిష్ వచ్చి, ప్లీజ్ రెయిన్బో ఫిష్, నాకన్నా ఇస్తావా, ఒక్క స్టోనే, ఇన్ని స్టోన్స్ నీ దగ్గర ఉన్నాయి కదా, నాకు ఒక్కటి ఇవ్వవా అని అడిగితే, అది కూడా నేను ఇవ్వనంటే ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి నేను మీకు లేదు, నాకుంది కాబట్టి నేను వేసుకుంటాను, మీకు లేదు కాబట్టి అలాగే ఉండండి, నా అంత అందమైన ఫిష్ ఈ వాటర్లో ఎక్కడా లేదని బాగా గర్వపడుతుంది పిల్లలు. అలా చేపలన్నీ చూసి, ఇక దీనితో మనం మాట్లాడటం వేస్ట్, చాలా పొగరుగా ఉంది, తన దగ్గర ఉన్న ఒక్క స్టోన్ కూడా మనకి ఇవ్వనప్పుడు దీని అందాన్ని చూసి మనం ఎందుకు బాగా అప్రిషియేట్ చేయాలి అని ఆ ఫిష్ ఎన్నిసార్లు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు. వావ్ బ్యూటిఫుల్ అంటున్న ఫిషెస్ అన్నీ కూడా సైలెంట్గా ఉండటం స్టార్ట్ చేశాయి. ఎవ్వరూ పొగడతలేదు. అదేంటి, నేను ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు రెయిన్బో ఫిష్ సూపర్ ఎక్సలెంట్ అని అన్ని చేపలు అనేవి కదా, ఇప్పుడు ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చాలా ఆలోచించి బాధపడటం మొదలుపెట్టింది. అవును, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు, నన్ను ఎవరు పొగడతలేదు అని చాలా బాధతో కింద వాటర్లో ఉన్న ఒక చోటికి వెళ్ళిపోయి చాలా బాధతో ఉంటే, వాటర్లో కింద అడుగు భాగంలో ఒక రాయి కింద ఒక ఆక్టోపస్ ఉంది. ఆ ఆక్టోపస్ చూసి, ఏ రెయిన్బో ఫిష్, ఎందుకు అలా సాడ్గా ఉన్నావు, ఏం జరిగిందంటే, అప్పుడు ఈ ఫిష్ చెప్పింది, నేను అందంగా ఉన్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా పక్కనున్న చేపలన్నీ కూడా నేను బ్యూటిఫుల్గా ఉన్నానని, నా బాడీ మీద చాలా ప్రెషియస్ స్టోన్స్ ఉండటం వల్ల నేను చాలా మెరుస్తున్నాయని అన్నీ పొగుడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు పట్టించుకోకపోయేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆక్టోపస్, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావని ఒక్కళ్ళు కూడా అనలేదు తెలుసా అని బాధతో చెప్పినప్పుడు ఆక్టోపస్ అనింది, కారణం నువ్వే. నేనేం చేశాను
అని అంటే, నిజమే, నీ దగ్గర ఇన్ని ప్రెషియస్ స్టోన్స్ పెట్టుకున్నావు, ఒక్క స్టోన్ అడిగితే నువ్వు ఇవ్వటానికి ఎంత బాధపడ్డావు కదా. ఇప్పుడు నేను నీకు ఒక సొల్యూషన్ చెప్తాను, చేస్తావా? నీ దగ్గర ఉన్న ఆ ప్రెషియస్ స్టోన్స్లో నిన్ను అడిగిన వాళ్ళందరికీ కూడా ఆ స్టోన్ ఇవ్వటం స్టార్ట్ చెయ్యి. అప్పుడు అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ నీతో మంచిగా ఉంటారని చెప్పింది. అప్పుడు ఈ ఫిష్ అనింది, రెయిన్బో ఫిష్, అమ్మో, నా ప్రెషియస్ స్టోన్స్ అని నేను అందరికి ఇస్తే మరి నాకేముంటాయి? నేను బోడీ అయిపోతాను కదా. నేను మొత్తము అన్ని స్టోన్స్ పోగొట్టుకుంటే నన్ను అందరు ఎక్కిరిస్తారు. ఇప్పుడు నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు, అందరూ నా దోస్తు కచ్చి అని చెప్పేశారు. ఇప్పుడు నాకు ఫ్రెండ్సే లేరు తెలుసా అని ఆక్టోపస్తో తన బాధను షేర్ చేసుకున్నప్పుడు ఆక్టోపస్ అంది, మళ్ళీ చెప్తున్నా, నా మాట విను. నీ దగ్గర అన్నీ ఉండి బాధపడటం కంటే నీ దగ్గర నుంచి అడుగుతున్న వాళ్ళందరికీ నీ దగ్గరున్న స్టోన్స్ ఇచ్చి చూడు, అసలు నీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అని. వెంటనే ఈ ఆక్టోపస్ మాటలు విన్న రెయిన్బో ఫిష్ ఓకే అని మెల్లగా బయటకు వచ్చింది. మళ్ళీ అన్ని ఫిషెస్ చుట్టూ తిరుగుతున్నాయి, ఏది కేర్ చేయట్లేదు, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. రెయిన్బో ఫిష్ వెళ్తూ ఉంది, బ్యూటిఫుల్ ఫిష్, ఎవరు వినట్లేదు. అప్పుడు ఫస్ట్ టైం తనని ప్రెషియస్ స్టోన్ అడిగిన ఫిష్ని పిలిచి, హే, ఒకసారి ఇలారా, నా దగ్గర నుంచి ఒక స్టోన్ కావాలని అడిగావు కదా, నీకు ఇవ్వనా? ఇదిగో నా స్టోన్ తీసుకో అని చెప్పగానే, నువ్వా నాకు స్టోన్ ఇస్తున్నావా? నిజమేనా రెయిన్బో ఫిష్ అంటే? ఎస్, నేను నా దగ్గర అన్ని స్టోన్స్ దగ్గర పెట్టుకొని ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండడం కంటే నా దగ్గర ఉన్నవి ఇతరులతో షేర్ చేస్తే గొప్ప సంతోషం వస్తుందని నాకు ఆక్టోపస్ నేర్పించింది. అందుకని నా స్టోన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకో అనగానే, మరి నాకు ఇస్తావా అని మరొక ఫిష్ వచ్చింది. అలా అన్ని ఫిష్లు చుట్టూ చేరి రెయిన్బో ఫిష్లో ఉన్న స్టోన్స్ అన్నీ తీసుకున్నాయి పిల్లలు. అప్పుడు రెయిన్బో ఫిష్కి ఎంత సంతోషం అనిపించిందో తెలుసా? స్టోన్స్ పోయాయని బాధపడటం కంటే మంచి ఫ్రెండ్స్ తనకు వచ్చారని చాలా సంతోషపడింది రెయిన్బో ఫిష్. పిల్లలు, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నవి ఇతరులకు ఇవ్వాలంటే అబ్బా మనకు అస్సలు మనసు రాదు కదా, మరి నీకు మొత్తం ఇచ్చేస్తే నాకేముంటుంది అని మనం త్వరపడి ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం. కానీ మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ సారేపతు అని ఊర్లో ఉంటుంది పిల్లలు. ఈ ఆంటీకి హస్బెండ్ లేడు, ఒకటే బాబు ఉన్నాడు. ఆ బాబుకు మరి బాగా ఆకలేస్తుంది. అసలే దేశంలో చాలా కరువు ఉంది పిల్లలు. కరువు అంటే మీకు తెలుసా? అన్నం ఉండదు, పాల ప్యాకెట్లు ఉండవు, ఫ్రూట్స్ ఉండవు, చాక్లెట్స్ ఉండవు, ఏమి ఉండవు పిల్లలు. అందరూ ఆకలితో చచ్చిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కష్టమైన పరిస్థితిలో ఏలియా అనే ఒక ప్రవక్త ఆ సారేపతు అనే ఊరిలోకి వచ్చాడు. దేవుడు చెప్పాడు, నువ్వు సారేపతు ఊరికి వెళ్ళు అని చెప్పాడు. అందుకని అక్కడికి వచ్చి అక్కడ ఒక చోట కూర్చున్నాడు. ఆ ప్రవక్త అలా కూర్చొని చూస్తుంటే సారేపతు ఊరిలో ఒక ఆంటీ ఉందని చెప్పాను కదా, ఈ ఆంటీ వాళ్ళ బాబుకు ఆకలేస్తుందని కొంచెం పిండి ఉంది కదా, రొట్టె చేద్దామని కట్టెలు ఏరుకోవడానికి బయటకు వచ్చింది. అప్పుడు ఈ ప్రవక్త ఏలియా అంకుల్ వెంటనే ఆంటీని పిలిచి, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా, నాకు కొంచెం ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకొచ్చి పెట్టు అని అడిగాడు పిల్లలు. ఆంటీ అనింది, అయ్యా నా దగ్గర ఏముంది, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఉన్నదేదో వండుకొని మా బాబుకు పెట్టి నేను తిని చచ్చిపోదాం అనుకున్నాము అని అంటే, అవునమ్మా నువ్వేం బాధపడకు, నీ దగ్గర ఏదుందో కొంచెం నాకు తీసుకురా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు పిల్లలు. అమ్మో నీకు పెడితే నాకేముంటుంది, మాకు మా బాబుకి సరిపోదు అని ఆంటీ దాచుకోలేదు. కానీ దేవుని సేవకుడుగా ఆయనను గౌరవించి కొంచెమే ఉన్నా ఆ కొంచెంలో కొంచెం తీసుకెళ్ళి చిన్న రొట్టె చేసి ఆ దేవుని సేవకుడైన ఏలియా అంకుల్కి ఇచ్చింది పిల్లలు. ఆ పూటకి వారి భోజనం గడిసిపోయింది. ఆ రొట్టె తినేసి పడుకున్నారు. పొద్దునయ్యాక ఇప్పుడు ఆకలేస్తుంది కదా పిల్లలు, ఏం తినాలి అర్థం కావట్లేదు, మళ్ళీ ఆకలేస్తుంది, ఇంట్లో ఏమీ లేవు, అసలే కరువు కాలము. వాళ్ళ మమ్మీ ఎందుకైనా మంచిది అసలు ఏమైనా కొంచెమైనా పిండి ఉందేమో చూద్దామని కిచెన్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి వావ్, ఆ పిండి గిన్నెలో పిండి ఉంది. అరే నూనె ఏమైనా ఉందా చూద్దామని చూస్తే నూనె జార్లో నూనె వచ్చేసింది. అరే
దేవుడు ఎంత మిరాకిల్ చేశాడు, ఆగో అని గబగబా రొట్టె చేసుకుంది, నూనెతో రొట్టె కాల్చుకుంది. మళ్ళీ నెక్స్ట్ పూటకి మళ్ళీ చూస్తే మళ్ళీ ఉంది. వావ్, ఎంత గొప్ప మిరాకిల్ దేవుడు చేశాడు కదా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కరువు కాలం అంతా కూడా దేవుడు ఆంటీని పోషించాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు లేని పరిస్థితుల్లో, మనకు కష్టమైన పరిస్థితుల్లో, ఒకవేళ మన దగ్గరున్నది వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుందేమో అని అనుకున్న పరిస్థితుల్లో కూడా ఇతరులకు మనం సహాయం చేస్తే దేవుడు మన జీవితాలను చాలా బ్లెస్ చేస్తాడు. ఆంటీ వాళ్ళు కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉన్నప్పుడు ఆ ప్రవక్త అయిన ఏలియాకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు దేవుడు ఆంటీ మనసు చూసి ఆంటీని బోల్డ్ అని బ్లెస్సింగ్స్ తోటి, అంటే కరువు కాలం అంతా కూడా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో దేవుడు ఆంటీ వాళ్ళకి సహాయం చేశాడు. చెల్లి, తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? మన దగ్గరే ఉంచుకుంటే మనం ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేము. మన హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవరికి షేర్ చేయకపోతే అది మనకు బాధే. అందుకే మన దగ్గర ఏమున్నా అది ఇతరులకు పెడుతున్నప్పుడు దాని ద్వారా దేవుడు మనకు గొప్ప సంతోషం ఇస్తాడు. ఆ రెయిన్బో ఫిష్ తన దగ్గర ఉన్న ప్రెషియస్ స్టోన్స్ మిగిలిన ఫిషెస్కి ఇచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో కదా. అలాగే సారేపోతూ ఆ ఊరిలో ఉన్న ఆ ఆంటీ తన దగ్గరున్న ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనెతో రొట్టె చేసుకొని ఏలియా ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆ ఆంటీ కరువు కాలం అంతా పోషింపబడింది. ఎంత సంతోషంగా ఉండుండొచ్చో. నేను ఇవ్వను, ఇది నాదే అని గనుక ఆంటీ అనుకొని ఉండుంటే కరువులో ఎప్పుడో చనిపోయేవాళ్ళు. కానీ దాచిపెట్టుకోకుండా ఏలియా అంకుల్కి ఇవ్వటం వల్ల దేవుడు వారిని కరువు కాలం అంతా పోషించాడు. కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం? ఇతరులకు మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఓకేనా చిల్డ్రన్? అంతేకాదు, ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే మన హృదయంలో చాలా సంతోషం అనిపిస్తుంది. స్కూల్లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఎవరైనా పూర్ పీపుల్ మీకు కనిపిస్తే, ఎవరికైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా చేసి చూడండి. మీ హృదయంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ట్రై చేద్దామా? ఓకే చిల్డ్రన్, మరి అలాంటి మనసు, ఇతరులకు పెట్టే మనసు మనకి ఇవ్వాలని యేసుని అడుగుదామా? ఓకే, కళ్ళు మూసుకొని చిల్డ్రన్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. రెయిన్బో ఫిష్ తనకున్న ప్రెషియస్ స్టోన్స్ ఇతరులకు ఇచ్చినప్పుడు ఎంత సంతోషాన్ని అనుభవించిందో, సారేపోతు ఊరిలో ఉన్న ఆ ఆంటీ తన దగ్గరున్న ఆ కొంచెం పిండి, కొంచెం నూనెతో రొట్టె చేసి ఏలియా ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషం వచ్చిందో. అంతేకాదు, కరువు కాలం అంతా ఆంటీకి పోషణ జరిగింది. నిజంగా మా జీవితాల్లో కూడా మీరు మాకు ఏది ఇచ్చారో అది ఇతరులకు ఇవ్వటం మాకు నేర్పించండి. ఇతరులకు ఇవ్వటం ద్వారా మాకు గొప్ప సంతోషం కలుగుతుందని నీ మాటల ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి అమ్మో నాది నేను ఎవ్వరికి ఇవ్వను అన్న మనసు నుంచి మాకు విడుదలనిచ్చి అనేకులకు ఇచ్చేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 6:38, లూక్ 6:38. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మరొకసారి నేర్చుకుందామా? లూకా 6:38. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.